తెలంగాణ ఆలయాల పునర్నిర్మాణం, సంరక్షణ, మహాసేవ కోసం కొత్త దిశగా ప్రజాప్రభుత్వం అడుగులు. దేశ విదేశీ భక్తుల ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందించే దిశగా దేవాదాయ శాఖ సమగ్ర ప్రగతి. ఛత్తీస్గఢ్లో లొంగిపోయిన 12 మంది మావోయిస్టులు. బీజాపూర్ జిల్లా పోలీస్ అధికారి ఎదుట ఆయుధాలు వీడిన మావోలు. లొంగిపోయిన వారిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు మజ్జి రామ్దేవ్, డివిజన్ కార్యదర్శి ఉసండి చందు తదితరులు. ప్రపంచానికి తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పే విధంగా గ్లోబల్ సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ కు శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కుదేలు అయిన వ్యవస్థలను రేవంత్ రెడ్డి గారు గాడిన పెట్టారు. గతం బీఆర్ఎస్ పాలనలో ఎన్ని తప్పులు జరిగినా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోరు మెదపలేదు. తెలంగాణకు 13 లక్షల కోట్లు కేంద్రం నుంచి తెచ్చామని కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మరి తెలంగాణకు 8 లక్షల కోట్లు అప్పెందుకైంది? 13 లక్షల కోట్లు ఏ భాగానికి ఎంత ఇచ్చిండ్రు కిషన్ రెడ్డి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక పక్క రాష్ట్ర ఖ్యాతిని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రపంచానికి తెలియజేస్తుంటే బీజేపీ మాత్రం కుట్రలు పన్నుతుంది. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎంపీ భువనగిరి. రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచానికి తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పే విధంగా ఏదైతే సమిట్ తెలంగాణ రైజింగ్ సమిట్ 2025 ని నిర్వహిస్తుందో 3,000 మంది ప్రతినిధులు దేశ విదేశాల నుంచి ఈరోజు రాష్ట్రానికి వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని, రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతోటి ఏదైతే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడి గత 2 సంవత్సరాలలో 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పాలనలో కుదేలైపోయినటువంటి రాష్ట్ర వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఆ 10 ఏళ్ల సమయంలో అధికారంలో ఉండి నిమ్మకు నీరెత్తినట్టున్నటువంటి ఈ రోజున్నటువంటి కేబినెట్ మంత్రి, ఆ రోజున్నటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఒక పక్కన 13 లక్షల కోట్ల రూపాయలను మేము తెలంగాణకు తెచ్చినామని చెప్తున్నారు. 13 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు తెస్తే మరి తెలంగాణలో 8 లక్షల కోట్ల అప్పు ఎందుకైంది? ప్రతి నెల 8,000 కోట్లు మేము రాకముందే అధికారంలోకి రాకముందే అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది కిషన్ రెడ్డి గారు? ఈ రాష్ట్రం నుంచి ఎన్నికై ఇదే తెలంగాణ బిడ్డల చేత గత 10 సంవత్సరాల నుంచి మీరు పార్టీలో బీజేపీలో క్రియాశీలకంగా ఉండి పోయినసారి కూడా కేబినెట్ లో ఉండి ఈసారి కూడా కేబినెట్ లో ఉండి మరి మీరెందుకు ఈ రాష్ట్రం అప్పుల దిశగా పోతున్నప్పుడు ఆ రోజు రాష్ట్రాన్ని రక్షించే ప్రయత్నం చేయలేదు? మీకున్న వ్యవస్థలతోటి మీ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి నాయకులకు చెప్పి ఆ రోజు ఆ కుటుంబ పాలనలో రాష్ట్రాన్ని దోసుకుంటే కాపాడని మీరు ఈ రోజు దొంగ లెక్కలు చెప్పి 13 లక్షల కోట్లు తెచ్చినామని చెప్తున్నారు. డెఫినెట్ గా మీరు 13 లక్షల కోట్లు ఏ విభాగానికి ఉట్టిగా నోటికొచ్చినట్టు ఏ చౌరస్తాలను మైకిస్తే మాట్లాడటం కాదు. 13 లక్షల కోట్లు దేనికి తెచ్చిర్రు? ఎందుకంటే మాకు తెలిసి ఈ మధ్య కాలంలో 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు ఢిల్లీకి నగరానికి వెళ్లి అక్కడున్నటువంటి మంత్రులను మెట్రో ఫేజ్ 2 కోసము, RRR కోసము, మూసీ ప్రక్షాళన కోసము, కొత్త ఎయిర్పోర్ట్ల కోసము ఇట్లా చెప్పుకుంటా పోతే సెమీ కండక్టర్ ప్రాజెక్టు మనకు అప్రూవ్ అయిపోయి లాస్ట్ మినిట్ లో ఆంధ్రాకు పోయింది. మరి మీరు అక్కడ ఉన్నారు కదా. నేను ముఖ్యమంత్రి గారితో ఉన్నప్పుడు సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ 100% అన్ని విధాలుగా అప్రూవ్ అయిపోయింది. మన దగ్గర నుంచి అప్లికేషన్లు వచ్చినాయి. మనదే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఆ ప్రాజెక్ట్ కి పెట్టుబడిదారులు కూడా మీ దగ్గరే పెట్టాలంటారు కాబట్టి మీకే ఇస్తామని చెప్పిన వాళ్ళు రాత్రి అక్కడ ఏమాత్రం కూడా వయబుల్ రిపోర్ట్స్ లేని ప్రాంతానికి ఎట్లా తరలింపిపోయిందో చెప్పాలి. మరే కిషన్ రెడ్డి గారు, మీ నాయకులు 18వ లోక్సభలో చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకోనికి పంపించిరా సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ అక్కడికి? ఈ రోజు మీరు వచ్చి ఈ ప్రభుత్వం 2 ఏళ్లలో ఏం చేసిన? 2 ఏళ్లలో రాత్రి పగలు ప్రతిసారి ఏదో విధంగా కష్టపడి ఆర్థికంగా రాష్ట్రం పరిస్థితి బాలేకున్నా 6 గ్యారెంటీలు అమలు చేయాలన్న ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఏ రాష్ట్రంలోనైనా మీరు సన్నబియ్యం దింపిస్తున్నా చెప్పండి కిషన్ రెడ్డి గారు? ఏ రాష్ట్రంలో మహిళలను బస్సులో ఫ్రీగా దింపుతున్నా చెప్పండి కిషన్ రెడ్డి గారు? ఏ రాష్ట్రంలోనైనా 2 లక్షల వరకు రుణమాఫీ చేసినటువంటి దాఖలాలు మీ బీజేపీ ప్రభుత్వం ఎక్కడైనా చేసిందా చెప్పండి? మరి 2 సంవత్సరాలు మేము అన్ని చేస్తున్నప్పుడు మాకు సహకరించి రాష్ట్రం మంచి కోరుకోవాల్సిన మీరు ఈ రోజు రాష్ట్రంలో ఒక సమిట్ ఏదైతే తెలంగాణ రైజింగ్ సమిట్ అని తెలంగాణకు 3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తుంటే పక్క మీరు తప్పుడు ప్రచారం, మరో పక్క మీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు పోయి మన ఇందిరా పార్క్ లో ధర్నా చేస్తున్నారు. మేమేమో రాష్ట్ర ఖ్యాతిని చాటి చెప్తుంటే మీరేమో శాపనార్థాలు పెడుతున్నారు. తెలంగాణ ప్రజలు ఇది గమనించాలి.
గ్లోబల్ సమ్మిట్ కు భారీ భద్రత 6,000 పోలీసులు 1000 సీసీ కెమెరాలతో నిఘా వివిఐపీలకు ముడంచెల భద్రత డిజిటల్ సమ్మిట్ ప్రాంగణంలో మినీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు మినీ కంట్రోల్ రూమ్ ద్వారా రాచకొండ కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంబంధాలు వీటి ద్వారా భద్రతను ఎప్పటికప్పుడు పరిశీలించుకున్న ఉన్నతాధికారులు పండుగల వ్యవసాయం నిరుద్యోగుల ఇంట కొలువుల పండుగ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై దాడి ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొడ్డు రేణుక ఇంటిపై బీఆర్ఎస్ వర్గీయులు దాడి పాల్పడినట్లు సమాచారం. దాడికి గురైన బాధితులు బొడ్డు రేణుక ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, హర్షదీప్ సింగ్ కలిసి చేసిన సర్దారీలు ఒక్క రోజునే 10 కోట్ల వీక్షణలు సాధించి వైరల్ అయింది. మూడో వన్డేలో తక్కువ లక్ష్యం కారణంగా సెంచరీ చేయలేకపోయిన కోహ్లీని హర్షదీప్ ఆట పట్టించాడు. దానిని కోహ్లీ బదులిస్తూ మంచులో నవ్వు సెంచరీ కొట్టేవాడివి అనడంతో సరదా నవ్వులు విరిశాయి. ఈ సంభాషణే భారీ వినిక్షణకు తెచ్చిపెట్టింది. 10 रन कम रह गए, सेंचुरी आज पक्की थी वैसे टॉस जीत गए तो तेरी भी पक्की थी ड्यू సీఎం రేవంత్ రెడ్డి మాటలు అచ్చంగా బిల్డప్ బాబాయ్ తరలోనే ఉన్నాయి. ప్రజా దర్బార్ గురించి రేవంత్ రెడ్డి చెప్పిందేంది, ఇప్పుడు జరుగుతున్నదేంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ముఖ్యమంత్రి గారు తన కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల్ని కలుస్తాడు, ప్రజా దర్బార్ నిర్వహిస్తాము అని మేనిఫెస్టోలోని మొదటి పారాలో చెప్పారు. చివరికి జరిగిందేంది? ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు రోజు ప్రజా దర్బారు నేను నిర్వహిస్తా, సామాన్యులు సైతం వచ్చి నన్ను కలవచ్చు అని చెప్పి గప్పాలు కొట్టిండు. ప్రమాణ స్వీకారం చేసి ఒక్కరోజు మాత్రమే ప్రజాభవన్కి వచ్చిండు. ఇక మళ్ళీ పత్తా లేడు. తెల్లారి నుంచి మళ్ళీ ప్రజాభవన్కు రాలే. ఒక 4 రోజులు 5 రోజులు మంత్రులు వచ్చిండ్రు, తర్వాత వాళ్ళు కూడా బంద్ అయిపోయిండ్రు. రోజు దరఖాస్తులు పోయి వారానికి 2 రోజులకు వచ్చింది. ఇక ఆ దరఖాస్తుల గురించి పట్టించుకున్నాడో లేడు. అంటే బిల్డప్ బాబాయ్ ఈ రేవంత్ రెడ్డి చెప్పిన మొదటి అబద్ధం ఇది. మేనిఫెస్టోలో కావచ్చు, ప్రమాణ స్వీకారం చెప్పిన తర్వాత ఈయన గారు చెప్పిన మొదటి అబద్ధం. ఇక్కడితో స్టార్ట్ అయింది ఈయన ప్రయాణం. ఏం మాట్లాడిన అబద్ధాలే, గోబల్స్. ఇప్పుడు కరీంనగర్ జిల్లా నుంచి ఒక రైతు, నేను పత్రికలో చదివిన విషయం చెప్తున్నా. గొడుగు నాగరాజు అనే రైతు ప్రజాభవన్కి వచ్చి ఫిర్యాదు చేసిండు. ఆ గొడుగు నాగరాజుకు సెల్ ఫోన్లో మెసేజ్ వచ్చింది, నీ సమస్య పరిష్కారం అయిపోయింది అని. నిజంగా చూస్తే ఈరోజు కూడా పరిష్కారం కాలేదు. అంటే నీ ప్రజాభవన్, నీ వేదిక ఎట్లా పనిచేస్తుంది? నువ్వు పోయింది లేదు, నీ మంత్రులు పోయింది లేదు, ఇచ్చిన దరఖాస్తులకు కనీస పరిష్కారం కూడా లేకుండా పోయింది. అంటే ఇలా ప్రజాభవన్ అనేది ప్రజలకు ఉపయోగపడతలేదు. జల్సాలకు, విందులకు, వినోదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రజాభవన్ను మార్చిండ్రు. పొద్దున బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు, మధ్యాహ్నం సెటిల్మెంట్లు, సాయంత్రం గానా బజానాలు, సంగీతులు, పెళ్లిళ్ళు, రిసెప్షన్లు, ఎంగేజ్మెంట్లు. దీనికి వేదికగా ప్రజాభవన్ను మార్చిండ్రు. సిఎల్పి మీటింగ్లకు వేదికగా ప్రజాభవన్ను మార్చిండ్రు. 2 సంవత్సరాలుగా మీరు చెప్తున్నది అభివృద్ధి కాదు, అసమర్థత, పారదర్శకత కాదు, దోపిడీ, గ్యారంటీలు కాదు, గారడి. అంటే ఇది ప్రజాపాలన కాదు, ఇది నయవంచక పాలన. రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పాలన ఇది. ఇలా నీ 2 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ఎన్నో విజయాలు సాధించింది, నేను ఇందాక చెప్పాను. మరి కాంగ్రెస్ ఏం చేసింది? ఒక్కటన్నా ఉందా? ఆత్మస్తుతి, పరనింద. ఎంతసేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ నాయకులను తిట్టడం తప్ప నీ 2 ఏళ్ల పాలనలో ఒక్కటి చెప్పు నువ్వు. నేను 10 చెప్తున్నా. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి, 1000 రూపాయల పెన్షను, 6 కిలోల బియ్యం. 2 ఏళ్లలోనే మేము చేసినాం ఇవన్నీ. నీ 2 ఏళ్లలో చేసింది ఒక్కటి చెప్పు. 8 డిసెంబర్ 2025 తొలి రోజున జరగనున్న ప్యానెల్ చర్చలు.
మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 వరకు. తెలంగాణ భవిష్యత్తు ఇంధనం, గ్రీన్ ఎనర్జీ దిశలో ముందడుగు. ఎలక్ట్రిక్ వాహనాలు, నాన్ మిషన్ టెక్నాలజీ, సాంకేతిక రంగంలో సెమీ కండక్టర్, ఫ్రంటియర్ టెక్నాలజీ అవకాశాలు. విద్యారంగంలో తెలంగాణను గ్లోబల్ సెంటర్ గా తీర్చిదిద్దే వ్యూహం. నాడు సాగు, తాగునీరు, మౌలిక వసతులు, సబ్బండ వర్గాలు అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు, దేశంలోనే మిన్నగా ఐటీ అభివృద్ధి, రైతుల సర్వతోముఖాభివృద్ధి, మహాభ్యున్నతి, గ్రామాలు పట్టణాల అభివృద్ధి. ఇలా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందింది. నేడు కేవలం అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం కమిషన్లు, కుంభకోణాలు, బెదిరింపులు, బ్లాక్మెయిల్లు, దౌర్జన్యాలు, దందాలతో కాలం గడుపుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది.